మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం వింటున్న మిమ్మల్ని అభినందిస్తూ వందనాలు తెలియచేస్తున్నాను. ఒక నెల దొర్లుకుంటా వెళ్ళిపోయిందిగా, మరొక నెలలో ప్రభు మనలో ప్రవేశపెట్టారుగా. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. పోషించాడు, ఆదరించాడు, సంరక్షించాడు, భుజాన మోసాడు. మనం డబ్బుని బతకటం లేదుగా, తెలివుండే సాగటం లేదుగా. ఆయన కృపకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? కృతజ్ఞత కలిగి ఆయనకు వందనాలు చెప్పుకుంటూ మరొక నెలలో ప్రవేశించుదుమగాక. ఈ శుభవేళకు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల ప్రారంభంలో ప్రభు నీతో మాట్లాడుతున్నమాట జాగ్రత్తగా వినాలి. అదేమిటంటే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. ఆయన మార్గములను అనుసరించి నీవు నడిచిన ఎడల నీవు ఏ పని పూనికొనను, ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకంగానే నడుచుకుంటావు. విన్నారా? ఏ పని పూనుకొనను. ఇప్పటికే మీరు కొన్ని పనులు ప్రారంభించారు, పూర్తి అవటం లేదు కానీ కొన్ని పనులు ప్రారంభించారు, మీరు అనుకున్నంత ఫలితం పొందలేకపోతున్నారుగా. ఆ పని పూనుకుంటున్నారు కానీ కొనసాగించలేకపోవడం, ఆశిస్తున్నారు కానీ మంచి ఫలితం రాకపోవడం, ఆ పని నేను చేయగలనుకుంటున్నాం కానీ అసమర్థులుగా మిగిలిపోవటం, ఆ పని ప్రారంభించాం దాని ఫలితం నువ్వు పొందలేకపోతున్నావు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు గత నెలల్లో నీకు జరిగిన అవరోధాలు, ఆటంకాలు, ఎదురేతలు, భయంకరమైన ఇక్కట్లు అన్నీ చూచి వాటన్నిటి నుంచి నీకు విడిపించాలని కోరుకుని ఈ వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఏ పని పూనుకొనినను, ఆ మాట జాగ్రత్తగా విను. ఇప్పటి వరకు ఇంటి ప్రయత్నం చేశావు, ఉద్యోగ ప్రయత్నం చేసావు, వ్యాపారం చేసావు, విడిన కాపురం కలపాలనుకున్నావు, వ్యసనాల్లో ఉన్న వారిని మార్చాలనుకున్నావు, ఆర్థిక లోటు లేకుండా కుటుంబాన్ని పోషించాలనుకున్నావు, భేదాలు లేకుండా ఐక్యతగా ఉండాలనుకున్నావు. ఎన్ని పనులు పూనుకున్నావు నువ్వు? కానీ ఎంత పని పూనుకున్నా నా రాత ఇంతేనండి, ఆయన నా మాట వినడు, మా పరిస్థితి ఇంతే అంటూ నువ్వు నిరాశపడ్డావుగా. దానికి పులి స్టాప్ పెడుతున్నాడు నా దేవుడు. వాగ్దానం నీతోనే చేస్తున్నాడు. కన్నీడి జీవితాన్ని, కృంగిన నీ బ్రతుకును, ఒంటరి పైన అని చూసి ఇక అంటాడు కదా, నువ్వు ఏ పని పూనుకొనినా, నువ్వు ఎక్కడ తిరిగినా అన్నిట్లో వివేకంగా నడుచుకుని దీవెన పొందబోతున్నావు. ఎప్పుడు జరుగుద్దట? ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడవడం మొదలుపెట్టి ఈ ఒక్క షరతును నువ్వు లోబడితే నీ జీవితాల్లో వ్యతిరేకత లేకుండా అనుకూలం మొదలవబోతుంది. ఇప్పటికే పిల్లల పరీక్షలు రాస్తున్నారు. ఒక పక్కన చూస్తే వ్యాపారం, వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ఒక మాట చెప్పన, భక్తిగా నడవాలని, ప్రార్థనలో నిలవాలని, సత్యమే పలకాలని, ఆత్మతో ఆరాధన చేయాలని ఎన్నిసార్లు అనుకున్నావు? మధ్యలో సతికిల పడిపోయావుగా. నేను ఓడిపోయాను, సాతాను నన్ను పడగొట్టాడు అంటున్నావుగా. ఆ మాటలు అనబాకు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం చదవండి. ఆయన మార్గం నువ్వు అనుసరించిన ఎడల ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏ పని పూనుకున్నా ఆపడట, సాగేటు చేస్తాడట. ఎదురొచ్చేటట్టుగా కాకుండా సాగిపోయేట్టుగా చేస్తాడట. సమస్యల సుడిగుండాలు రాకుండా నావ పైన సాగిస్తాడట. నువ్వు ఎక్కడ తిరిగినను అన్నిట్లో కొన్ని అని మాటలా. ఎంత చక్కగా ఉందండి వాగ్దానం. ఈ రోజున నిన్ను డబ్బు పట్టుకురా, నీ జాతకం చూస్తాను, మంచి చెడులు చెబుతాను అని ఏం చెప్పలేదుగా. ఆయన మార్గంలో నీవు నడిస్తే చాలు, ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే చాలు, అద్భుతం జరగబోతుందిగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ ఒక్క క్షణం ఆయన వైపు తిరగండి. నీ సత్యమైన మార్గములు, నీ పవిత్రమైన మార్గములు, ప్రార్థనాపూర్వకమైన మార్గములు, వినయ విధేయత కలిగి లోబడే మార్గంలో, వాక్యపు మార్గంలో నేను నడుస్తానయ్యా. ఇప్పటికే విఫలుడైపోయాను, సఫలత దూరమైపోయింది అని అడిగి చూడు. ఎందుకో దేవుడు నీ కొరకు కదలబోతామన్నాడు. ఆయన హస్తం నీ మీదకి రాబోతా ఉంది. ఆయన ఆలోచన నీ మీద మెండుగా కుమ్మరిస్తూ నీ మీద దృష్టి నిలిపి ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మొదలుపెట్టినా అద్భుతం నువ్వు చూడబోతున్నావు, మంచి ఫలితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. అది నీ కుటుంబ విషయాలు కానీ ఆధ్యాత్మిక ఏ కోణమైనా ఈ తేదీ నుండి నీతో నా దేవుడు ఉంటున్నాడు, కార్యాలు సఫలం చేస్తున్నాడు. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. మరి ఒక్క క్షణం ఆయన మార్గంలో నడిస్తే బాగుంటుందిగా. బురద కాళ్ళతో నువ్వు ఎంత దూరం తిరిగినా ఇంట్లో ప్రవేశించే అర్హత లేదుగా. చేతులు కడుక్కోకుండా నువ్వు భోజనం పెట్టినా తినలేవుగా. అంటే అర్థం ఏంటి? చేతులంతా అపవిత్రంగా ఉన్నాయి. అసడప్పుడు భోజనం పెట్టి పాయసం పెట్టినా నువ్వు తినాలంటే మనసు ఒప్పదిగా, చేతులన్నా మురికుందంటున్నావుగా. అందుకే నువ్వు కడగబడి జీవితాన్ని మార్చుకుని ఆయన మార్గంలోకి రా. అంటే
మార్పు చెంది నీ అపవిత్రతను కడుక్కుంటే ఆయన నీ పట్ల, నీ పనుల పట్ల శ్రద్ధ వహించి దీవెనకరంగా చేస్తాడు. ఈ నెల ప్రారంభం నుండి ఆ దీవెన మీకు కలిగి మీరు ఏ పని పూనుకున్నా జయమే కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయా బిడలను దీవించండి. పని ప్రారంభించిన ఓడిపోకుండా జయంతో నడిపించండి. కుటుంబంలో ఆరోగ్యం, కుటుంబానికి ఐక్యత, కుటుంబం వాక్యానుసారంగా, పిల్లలకు క్షేమం కలగాలి, పరీక్షలు రాసిన వారికి కృప కలగాలి, వృద్ధులకు ఆరోగ్యం కలగాలి, వ్యాపార వ్యవసాయాలు దీవెనకరంగా ఉండాలి. కష్టార్జితాన్ని దీవించండి. కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలుగు చేయండి. నీ వెలుగు, సత్యం, సమాధానంతో ఈ నెలంతా మీరు నడిపించి ఆశీర్వదించుమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.